మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని ఎలా చదవాలి పేజీ నెంబర్తో సహా యూనిట్ 2 వరకు వచ్చాము. ఈరోజు మనం చాప్టర్ 3 స్టార్ట్ చేద్దాము. మరి ఏది చదవాలి, ఏది విడిచిపెట్టేయాలి, మరి ఏ పేజీ నెంబర్లో ఏమి చదవాలి, ఇంపార్టెంట్ ఏంటి అనేటువంటి కోణాల్లో గతంలో 2 వీడియో చేశాను. దాని కంటిన్యూషన్ వీడియో ఇది అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించిన వీడియో. బాటనీకి సంబంధించిన వీడియోలో మనం చాప్టర్ 1లో ఉన్నాము. అంటే యూనిట్ 1లో చాప్టర్ 3, చాప్టర్ 4 ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. బోరింగ్ అనిపిస్తే మళ్ళీ చూడండి. ఓకే, బోరింగ్ అనిపిస్తే ఆపేసి మళ్ళీ చూడడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో చెప్పే ప్రతి మాట చాలా వాల్యుబుల్. ఏదో స్టార్టింగ్ చూసి వీడియో బాగాలేదని స్కిప్ చేయకండి. సీరియస్గా చదవండి. టైం చాలా ఉంది మనకి. మీరు ఇప్పుడేం చదవరు నాకు తెలుసు. ఎప్పుడు చదువుతారంటే మార్చిలో ఎగ్జామ్స్ అనుకుంటే మీరు నాకు తెలిసి డిసెంబర్లో స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. అప్పుడు చదివితే మనకి చాలా టెన్షన్లో చదివిన కూడా గుర్తుండవు. కాబట్టి చాలా టైం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చదువుతారో, ఏ ఆస్పిరెంట్స్ అయితే చదువుతారో ఖచ్చితంగా ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. యూట్యూబ్లో వీడియో చూడటానికి ఓపిక ఉండాలి. ఖచ్చితంగా ఏం చెప్తారో వినాలి. లెండింగ్ వరకు వినాలి. మధ్యలో స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే మీకే నష్టం అవుతుంది. కాబట్టి ఈ వీడియో గతంలో ఒక 2 వీడియోలు చేసాం మనం. ఫస్ట్ ఇయర్ బాటనీ సంబంధించి ఇంటర్ స్థాయిలో యూనిట్ 1లో చాప్టర్ 1, చాప్టర్ 2 ఏ పేజీలో ఎలా చదవాలి, మరి ఏది విడిచిపెట్టేయాలి అనేటువంటి కోణంలో నేను నా ఉన్నటువంటి పరిజ్ఞానం పరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మీకు సంబంధించి ఈ ఫస్ట్ ఇయర్ బాటనీలో చాప్టర్ 3, అదేవిధంగా చాప్టర్ 3 వచ్చేసి మనకి మొక్కల విజ్ఞానం, వృక్షశాస్త్రము. చాప్టర్ 4 వచ్చేసి ఏమి ఇచ్చారంటే చూడండి, వృక్ష రాజ్యం గురించి ఇచ్చారు. ఈరోజు ఈ వీడియోలో ఈ మొత్తం చూడడానికి ప్రయత్నం చేద్దాము. పేజీ నెంబర్ ఎక్కడి నుంచి అంటే 31 నుంచి, పేజీ నెంబర్ 31 నుంచి 57 వరకు, 57 వరకు ఈరోజు చూస్తే ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత యూనిట్ 2 స్టార్ట్ చేద్దాము. ఓకేనండి, ఒక్కసారి మీరు మనసు పెట్టి వీడియో చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో ఎలా చేస్తున్నామో మీకు అందరికీ తెలుసు. చాలా కష్టంతో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేను చెప్తాను, మీ దగ్గర బుక్స్ లేకపోతే పీడిఎఫ్ ఇస్తున్నాను. చాలామంది టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. మీ మొబైల్లో మళ్ళీ చెప్తున్నా, మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఉండాలి. ఒక ఐడి మీరు క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ వీడియో కింద నేను పెట్టినటువంటి ఈ పీడిఎఫ్ ఆల్రెడీ నేను పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అదే లింకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీ మొబైల్లో టెలిగ్రాము ఉంటే ఖచ్చితంగా ఓపెన్ అవుద్ది. మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు ఏంటంటే మనకి SA బయాలజీ ఏపీ, క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. SA బయాలజీ ఏపీ అని ఉంటుంది. సో ఈజీగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఓపెన్ కానట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ వాళ్ళు బాగా సెల్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారు మీకు. ఓకేనండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పేజీ నెంబర్ 31 చూడండి. 31లో మనం ఏం చదవాల్సిన అవసరం లేదు. పేజీ నెంబర్ 31లో ఇక్కడ చాప్టర్ 3 అన్నారు, మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రంలో. పేజీ నెంబర్ 31 అనేది మనం పూర్తిగా విడిచిపెట్టేవచ్చు. ఇక్కడ 32, 33 పేజీ దేనికి సంబంధించిందంటే ఇది చాలామంది గొప్ప వృక్ష శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా మనకి శాస్త్రవేత్తల గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి నేను ఒకసారి చదువుతాను, మీరు ఎక్కడైనా నోట్స్లో మీరు రాసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఛానల్ పేజ్ నెంబర్ 32లో మనకి ఫస్ట్ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథం పేరు అధర్వ వేదం. దీంట్లో ఎన్నో మందు మొక్కలు, వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సైంటిస్ట్ వస్తారు, పరాశరుడు. సో ఇతను రాసినటువంటి అంటే 1300 సంవత్సరంలో ఇతను ఒక గ్రంథం రాస్తారు. ఆ గ్రంథం పేరు కృషి పరాశరం అనేటువంటి ఈ గ్రంథంలో వ్యవసాయము, కలుపు మొక్కల గురించి ప్రస్తావన ఉంది. ఈ పరాశరుడు రాసినటువంటి మరొక గ్రంథం ఏంటంటే వృక్ష ఆయుర్వేదం అనేటువంటి గ్రంథంలో అడవుల గురించి, మొక్కల యొక్క భావ్య అంతర్నిర్మాల గురించి, ఔషధ మొక్కల గురించి వివరించడం జరిగింది. కాబట్టి క్రీస్తు పూర్వం 1300 సంవత్సరంలో పరాశరుడు అనే శాస్త్రవేత్త 2 గ్రంథాలు రాశారు. ఒకటి ఏంటంటే కృషి పరాశరం అనే, దీంట్లో ఏముంటాయి, వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన ఉంది. తర్వాత వృక్ష ఆయుర్వేదంలో ఏమున్నాయి, ఇతను రాసినటువంటి 2వ బుక్ ఏంటి, వృక్ష ఆయుర్వేదము. సో దీనిలో మనకి ఎన్నో అడవుల గురించి, అదేవిధంగా మొక్కల యొక్క భావ్య అంతర్నిర్మాల గురించి, ఔషధ మొక్కల గురించి వివరించడం జరిగింది. కాబట్టి పరాశరుడు గ్రంథాలు ఏంటంటే
కృషి పరాశరం ఒకటి, వృక్ష ఆయుర్వేదం ఒకటి. మీ దగ్గర బుక్ లేకపోతే రాసుకోండి. ఈ బుక్ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తా. దీని లింకు ఈ వీడియో కింద ఇస్తాను, దయచేసి గమనించండి. సో తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వృక్ష శాస్త్ర పిత అంటే పేజ్ నెంబర్ 32లో ఫస్ట్ పేరాలో లాస్ట్ 2 లైన్ చూడండి ఒకసారి. వృక్ష శాస్త్ర పిత ఎవరంటే మనకి థియోప్రాస్టస్. ఇతని గ్రంథం వచ్చేసి ది హిస్టోరియా ప్లాంటారం అని గుర్తుపెట్టుకోండి. ద హిస్టోరియా ప్లాంటారం. ఓకే, ఇది రెండో బిట్. ఇక మూడో బిట్ ఏంటంటే మనకి రెండో పేరాకు వస్తే పేజ్ నెంబర్ 32లో గాస్పర్డ్ బాహిన్ గురించి ఉంది. సో ఎవరి గాస్పర్డ్ బాహిన్ అంటే యాక్చువల్గా మొట్టమొదటిసారిగా బైనామిన్ నామినిక్లేచర్ అంటే ద్వినామీకరణాన్ని ప్రవేశపెట్టింది ఇతనే. కానీ దాన్ని ఉపయోగించి వాడుకలో తెచ్చిన శాస్త్రవేత్త కరోలస్ లిన్నియస్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి చూడండి, గాస్పర్డ్ బాహిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. ఇయర్స్ ప్రకారము క్రొనాలికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఈ ఇయర్లో ఏం జరిగింది, ఈ ఇయర్లో ఏం జరిగింది అని చెప్పేసి. గాస్పర్డ్ బాహిన్ 1623 1623లో మొక్కలకు సంబంధించినటువంటి వర్ణన, గుర్తింపు, లక్షణాలని ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానాన్ని, బైనామిన్ నామినిక్లేచర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్వినామీకరణ వచ్చింది కాబట్టి మరి దీన్ని స్వీడన్ దేశస్థుడైనటువంటి కరోలస్ వాల్ లినియస్ ద్వినామీకరణ విధానాన్ని వాడుకలో తేవటమే కాకుండా లైంగిక వర్గీకరణ వ్యవస్థని ప్రవేశపెట్టారు. కాబట్టి గాస్పర్డ్ బాహిన్ బైనామిన్ నామినిక్లేచర్ ద్వినామ నామీకరణాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది గాస్పర్డ్ బాహిన్ అయితే దాన్ని వాడుకలో తెచ్చింది కరోలస్ లిన్నియస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్కడైనా మిస్టేక్ చెప్పుంటే, ఇప్పుడు నాకున్నటువంటి ప్రెజర్లో ఎక్కడైనా మిస్టేక్ చెప్పుంటే మీరు దయచేసి మీరు కొంచెం సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. తర్వాత సైంటిస్ట్ వస్తారు, రాబర్ట్ హుక్ వస్తారు, కణాన్ని కనుక్కుంటారు. ఇతని గ్రంథం పేరు మైక్రోగ్రాఫియా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 1665లో రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కుంటారు, గ్రంథం మైక్రోగ్రాఫీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి 1665 అయింది కదా, 1675 1675 ఇక్కడ ఎవరు వస్తారంటే యాంటోన్ వాన్ లీవెన్హాక్ సైంటిస్ట్ వస్తారు. ఇతను మొట్టమొదటగా మనకి బ్యాక్టీరియా యొక్క కణాన్ని జీవస్థితిలో చూస్తారు. బ్యాక్టీరియా కణాన్ని స్థితిలో చూసిన శాస్త్రవేత్త లీవెన్హాక్. సో తర్వాత మనకు వస్తారు నెహిమియా గ్రూ, మార్సెల్లో మాల్ఫిజీ. ఇద్దరు వస్తారు, నెహిమియా గ్రూ, మార్సెల్లో మాల్ఫిజీ. ఈ ఇద్దరు కూడా ఏం చేస్తారంటే వృక్ష కణాల అంతర్నిర్మాణాన్ని వర్ణిస్తారని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి వీళ్ళ తర్వాత వస్తారు మనకి కామెరేరియస్ అనే శాస్త్రవేత్త. ఇతను మొక్కల్లోని లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని వర్ణిస్తారు. ఎవరు? కామోరేరియస్. ఓకే, 1694 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత 16వ శతాబ్దం అయిపోయింది. ఇప్పుడు 17th సెంచరీకి వద్దాము, తర్వాత 18th సెంచరీకి వద్దాము. ఈ 18th సెంచరీలో కరోలస్ వాన్ లినియస్ ద్వినామీకరణ విధానాన్ని వాడుకలో తేవటం కాకుండా వాడుకలో తెచ్చారు. ఇంకా ఇతను లైంగిక వర్గీకరణ వ్యవస్థని ప్రవేశపెట్టారు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వస్తారు మనకి స్టీఫెన్ హేల్స్. అంటే ఈ పేజీ అంతా కూడా మంచి శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క కృషి ఏంటి లేదా కంట్రిబ్యూషన్ ఏంటి అని ఉంది కాబట్టి మనం విడిచిపెట్టకూడదు. ఓకేనా? స్టీఫెన్ హేల్స్ వచ్చేసి మనకి మొట్టమొదటిసారిగా రూట్ ప్రెజర్ వల్ల దారునాళాల ద్వారా మనకి రూట్ నుంచి వాటర్ అనేది రూట్ హెయిర్ నుంచి రూట్లో ఉన్నటువంటి జైలంలో ఉన్నటువంటి దారునాళాలు ఉంటాయి. జైలం వెజల్ ద్వారా నీటి ప్రసరణ జరుగుతుంది అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే స్టీఫెన్ హేల్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి జోసెఫ్ ప్రిస్ట్లీ వస్తారు. ఇతనేమంటారంటే మొక్కలు ఆకుపచ్చ వాతావరణంలోని విషపూరిత వాయువుని గ్రహించి, అంటే కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి స్వచ్ఛమైన వాయువు విడుదల చేస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్ట్లీ వస్తారు. 1 2 3 4 4th పేరాలో పేజీ నెంబర్ 32. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు 18th సెంచరీ అయిపోయిన తర్వాత 19th సెంచరీకి వద్దాము. మరి 19th సెంచరీలో గ్రిగర్ జోహన్ మెండల్ వస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. 1866లో 1866లో ఇతను
ప్రవేశపెట్టేటువంటి సూత్రాలు ఏంటంటే అనువంశిక సూత్రాలు, లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. దీంట్లో 3 సూత్రాలు ఉంటాయి. లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, బహిర్గత సూత్రము, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఒకటి, లా ఆఫ్ సెగ్రిగేషన్, అలాగా 3 లాస్ అనేవి ఉంటాయి. కాబట్టి 19th సెంచరీలో వచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే గ్రిగర్ జోహన్ మెండల్. ఇతన్ని ఏమంటామంటే కాల్డ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? టెల్స్ ఎంటైర్ థింగ్ అబౌట్ ద హెరిడిటీ గురించి చదివేది. కాబట్టి గ్రిగర్ జోహన్ మెండల్ ఎవరంటే జన్యు శాస్త్రానికి పితామహుడు. ఓకే, తర్వాత ఫాదర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనువంశికతకు కూడా ఫాదర్ ఎవరంటే మనకి గ్రిగర్ జోహన్ మెండల్ అవుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే ఇతనే. తర్వాత మనకి హెకెల్ వస్తారు, ఎకాలజీకి సంబంధించిన శాస్త్రవేత్త. సో హెకెల్ వచ్చి మనకి ఎకాలజీకి, ఆవరణ శాస్త్రానికి పునాదులు వేస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. తర్వాత మనకి వర్గీకరణ విధానాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. దాంట్లో బెంతమ్ అండ్ హుకరు, తర్వాత డి కండోల్, అదేవిధంగా ఎండ్లేకర్ అండ్ బెంతమ్ అండ్ హుకర్లు, వీళ్ళందరూ కూడా మనకి వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో తర్వాత మనకి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. పరిమాణం కాదు, పరిణామం, ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది చార్లెస్ డార్విన్ అవుతారు. తర్వాత 1898లో ఈస్ట్ కణాలలో జైమేజ్ అనేటువంటి ఎంజైమ్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే బుక్నర్. సో బుక్నర్ ఏం చేశారంటే మనకి 1898లో ఈస్ట్ కణాలలో జైమేజ్ అనేటువంటి ఎంజైమ్ని కనుక్కున్నారు. దీని తర్వాత ఎవరు వస్తారంటే 20th సెంచరీలో హ్యూగో డివ్రీస్ వస్తారు. హ్యూగో డివ్రీస్ అనే శాస్త్రవేత్త 1901 సంవత్సరంలో 1901లో మొక్కల్లో ఉన్నటువంటి ఉత్పత్తివర్తనలు కనుక్కున్నారు. తర్వాత వచ్చారు 1902లో సటన్ అండ్ బవేరి. వీళ్ళిద్దరూ అనువంశికతలో క్రోమోజోమ్ యొక్క ఎలా ఉంటాయి, అనువంశికతలో క్రోమోజోమ్ పాత్ర ఏంటి అని చెప్పడం జరిగింది. తర్వాత వాట్సన్ అండ్ క్రిక్ వస్తారు 1953. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణం గురించి ఇక్కడ వివరిస్తారు, కనుక్కుంటారు. తర్వాత వస్తారు మనకి 1956లో ఫ్రాంకిల్ కోన్రాట్ వస్తారు. ఒక 1 minute ఉంటుంది ఈ సౌండ్. నెక్స్ట్ వన్ వస్తారు మనకి ఫ్రాంకిల్ కోన్రాట్ వస్తారు. ఇతను 1956లో ఆర్ఎన్ఏ జన్యుతత్వాన్ని గురించి వివరిస్తారు. ఆర్ఎన్ఏ జన్యుతత్వాన్ని ఇతను ఇక్కడ వివరిస్తారు, ఆర్ఎన్ఏ యొక్క జన్యుతత్వం. తర్వాత వస్తారు మనకి హరగోవింద్ ఖొరానా, ఆర్టిఫిషియల్ జీన్ సింథసిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జీన్ అంటే కృత్రిమ జన్యు సంశ్లేషణ గురించి వివరిస్తారు హరగోవింద్ ఖొరానా. తర్వాత వస్తారు మనకి చాలా ఇంపార్టెంట్, మనకి కణజాల వర్ధనాన్ని వివరించడానికి హన్నింగు, షిమకూరా, స్కూగు, వైటు, నిచ్ అండ్ మహేశ్వరి. హన్నింగ్, షిమకూరా, స్కూగ్, అదేవిధంగా వైట్, అదేవిధంగా నీచ్, అదేవిధంగా మహేశ్వరి, వీళ్ళందరూ కూడా మనకి కణజాల వర్ధనం లాంటి దాని గురించి ఆవిష్కరిస్తారు. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని 1932లో నాల్ అండ్ రస్కులు కనుక్కున్నారు. సో తర్వాత వస్తే మనకి ఎఫ్డబ్ల్యూ వెంట్ ఆక్సిన్ని గుర్తించారు 1928లో. తర్వాత మనకు వస్తారు 1937లో హ్యాన్స్ క్రబ్స్. ఓకేనా, ఇతను శ్వాసక్రియలో సిట్రిక్ ఆమ్ల వలయం లేదా టెట్రా కార్బాక్సిలిక్ ఆమ్లం TCA వలయాన్ని కనుక్కుంటారు హ్యాన్స్ క్రబ్. చాలా జాగ్రత్త వినండి, ఇది మనకి మొక్కల యొక్క రెస్పిరేషన్లో వస్తుంది. హ్యాన్స్ క్రబ్ ఏం చేస్తారంటే మనకి శ్వాసక్రియలో సిట్రిక్ ఆమ్లము పదము, అంటే సిట్రిక్ ఆమ్లం యొక్క పదం అంటే పాత్వే, అదేవిధంగా ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ TCA వలయాన్ని కనుక్కుంటారు. అంటే సిట్రిక్ ఆమ్ల వలయాన్ని, అదేవిధంగా ట్రై కార్బాక్సిలిక్ అనేటువంటి వలయాన్ని కనుక్కున్నారు హ్యాన్స్ క్రబ్ 1937లో. తర్వాత జేబీ సమ్నర్ ఇతను యూరియేజ్ అనేటువంటి ఎంజైమ్ని స్ఫటికీకరించాడు. స్ఫటికీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జేబీ సమ్నర్ అవుతారు. ఓకే, తర్వాత మనకి కిరణజన్య సంయోక్రియలో ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ సైంటిస్టులు కాబట్టి లైన్ టు లైన్ చెప్తున్నాను. సో తర్వాత మళ్ళీ మామూలు వేలో వెళ్ళిపోతాము. కిరణజన్య సంయోగ క్రియలోని లైట్ రియాక్షన్, కాంతి దశల్ని ఎవరు వివరించారంటే రాబర్ట్ హిల్, రూబెన్, ఆర్నాన్ అండ్ ఎమర్సన్.
ఎమర్సన్, ఆర్నాన్, రూబెన్, రాబర్ట్ హిల్ వీళ్ళు నలుగురు కూడా కిరణజన్య సమయక్రియలో కాంతి దశల్ని వివరించడం జరిగింది. తర్వాత C3 సైకిల్, C3 కర్బన స్వాంగీకరణ పదాన్ని, C3 కర్బన వలయాన్ని లేదా C3 సైకిల్ని ఎవరు కనుక్కున్నారంటే మెల్విన్ కెల్విన్, బెన్సన్ అండ్ బాషమ్, బెన్సన్ అండ్ మెల్విన్ కెల్విన్ వాళ్ళు C3 సైకిల్, C3 కర్బన స్వాంగీకరణ పదాన్ని కనుక్కున్నారు. తర్వాత C4 వలయాన్ని ఎవరంటే హెచ్ అండ్ స్లాక్, 1976లో హెచ్ అండ్ స్లాక్ అని కూడా ఇక్కడ ఈ పేజీలో 33 పేజీలో ఉంది, మీరు చదువుకోండి. తర్వాత భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్ రామ్దాస్ అతని విద్యార్థులు C4 మొక్కల కిరణజన్య సమయక్రియ గురించి, C4 మొక్కల్లో కిరణజన్య సమయక్రియ ఎలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కొంత పరిశోధన చేశారు. వాళ్ళ పేరేంటంటే మనకి భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్ రామ్దాస్, అదేవిధంగా అతని విద్యార్థులు C4 మొక్కల్లో కిరణజన్య సంయోగం గురించి పరిశోధనలు చేయటం జరిగిందనమాట. సో లాస్ట్కి వచ్చేసాము. తర్వాత ఓద్ హౌస్ అండ్ PKK నాయర్, CGK రామానుజం లాంటి శాస్త్రవేత్తలు పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు. సో పోలెంగ్రేన్ తెలుసుగా మీకు, పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధి పరిచింది ఓద్ హౌస్, అదేవిధంగా PKK నాయర్ అండ్ CGK రామానుజం లాంటి శాస్త్రవేత్తలు పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు. సో తర్వాత మనకి వర్గ వికాస వర్గీకరణని ప్రతిపాదించింది జెస్సీ, రెండల్, హచిన్సన్, తక్తజన్, క్రాన్క్విస్ట్ ఒకటి అతను, తక్తజన్, హచిన్సన్, రెండల్, జెస్సీ అనేవాళ్ళు వర్గ వికాస వర్గీకరణని ప్రవేశపెట్టారు. ఇది 32 అదేవిధంగా 33 పేజీలో ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, సైంటిస్టులు చాలామంది వచ్చారు కాబట్టి అంత టైం టేకింగ్ తీసుకున్నాము. సో తర్వాత మనకి ఆ పేజ్ నెంబర్ వచ్చేసి మనకి చూడండి, ఒక నిమిషం, 33 పేజ్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేజ్ నెంబర్ 34 చాలా ఇంపార్టెంట్. దీంట్లో బిట్ రావడానికి అవకాశం ఉంది, లాస్ట్ కూడా ఒక బిట్ వచ్చింది. చూడండి, ఇక్కడ చూడండి, ఇటీవల కాలంలో పేజ్ నెంబర్ 34లో రెండో పేరాలో ఇచ్చాడు. ఇటీవల కాలంలో హైడ్రోకార్బన్ అధికంగా కలిగినటువంటి జట్రోపా బెలడోనా, పొంగామియా పిన్నేటా లాంటి పెట్రో మొక్కలవి, అంటే డీజిల్ని అంటే బయోడీజిల్ని ఉత్పత్తి చేసే మొక్కలు వచ్చేసి జట్రోపా, పొంగామియా పిన్నేటా, జట్రోపా, పొంగామియా. ఆ విషయం మీకు నేను మొన్న ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆబ్జెక్టివ్ బిట్ చెప్పేటప్పుడు చెప్పాను. జట్రోపా అదేవిధంగా పొంగామియా, జట్రోపా బెలడోనా, పొంగామియా పిన్నేటా అనేటువంటి ఈ రెండు మొక్కల నుంచి బయోడీజిల్ని ఉత్పత్తి చేస్తున్నారు, అదొక బిట్టు. బయో రెమిడేషన్, ఇది కూడా బిట్ ఇచ్చాడు, తెలంగాణ వారికి ఇచ్చాడు. బయో రెమిడేషన్ అంటే మనకి సూక్ష్మజీవులను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి మృతిక కాలుష్యాన్ని నివారించమని చెప్పేసి గత చాలా వీడియోలు మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, బయో రెమిడేషన్ అంటే మృతిక కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి, ఆ మృతిక కాలుష్యాన్ని సూక్ష్మజీవుల ద్వారా మనం తగ్గిస్తే దాన్ని మనం బయో రెమిడేషన్ అని చెప్పవచ్చు. ఇది కూడా మనకి ఇంకా ఏం చెప్పవచ్చు అంటే మనకి సూక్ష్మజీవులను ఉపయోగించి ఆ మృతిక కాలుష్యాన్ని తగ్గిస్తే దాన్ని మనం బయో రెమిడేషన్ అని చెప్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఒకసారి మీరు చూడండి, చాలా వీడియోలో చెప్పాను దీని గురించి మీకు, ఓకేనా. సెకండ్ ఇయర్ బాటిల్ కూడా చెప్పినట్టు గుర్తు నాకు, ఒకసారి మీకు రివైజ్ చేస్తాను. సెకండ్ ఇయర్ బాటిల్లో ఉంది, అది ఎక్కడో పెట్టాను, ఒక్క నిమిషం లైన్లో ఉంటే మీకు చూపిస్తాను. ఓకే, అందుబాటులో లేదు, ఒకసారి మీరు చూడండి. గత చాలా వీడియోలు చెప్పాను. పేజ్ నెంబర్ 34లో బయో రెమిడేషన్ గురించింది, అంటే మృతిక కాలుష్యాన్ని తగ్గించడం. తర్వాత మనకి జీవ ఎరువులుగా వేటిని ఉపయోగిస్తారంటే అజొల్లా, నాస్టాక్, అనబీనా, రైజోబియం. ఈ మూడింటిని మనకి జీవ ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. అజొల్లాని, నాస్టాక్ని, అనబీనా, రైజోబియం ఇవన్నీ అన్నిటిని కూడా బయో ఫెర్టిలైజర్స్గా మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు. రెండోది, అంతరిక్ష పరిశోధనలు వెళ్ళే వాళ్ళు వ్యోమగాములు ఉంటారు కదా, వాళ్ళు ఆహారంగా దేన్ని తీసుకుంటారంటే క్లోరెల్లా అనేటువంటి శైవలాన్ని ఆహారంగా తీసుకెళ్తారు, అక్కడికి క్లోరెల్లాని తినడానికి తీసుకెళ్తారు. ఓకే, తర్వాత మనకి అయోడిన్ అదేవిధంగా అగార్ అనేది సముద్రపు కలుపు మొక్కల నుంచి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అగార్ అనేది రోడోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల నుంచి తీస్తారు. అదేవిధంగా మనకి అయోడిన్ అనేది సముద్రపు కలుపులు అంటే ఫియోఫైసి కుటుంబానికి చెందిన మొక్కల నుంచి ఇది తీస్తారు. కాబట్టి ఈ రెండింటిని రోడోఫైసి
అదేవిధంగా ఫియోఫైసి వర్గానికి చెందినటువంటి శైవలాల నుంచి అయోడిన్, అదేవిధంగా అగార్ అగార్ తీసుకొస్తారు. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే అగార్ అగార్, దీన్ని మనం జున్ను గడ్డి అని చెప్తాము. ఇది రోడోఫైసి కుటుంబానికి చెందినటువంటి శైవలాల నుంచి తయారు చేసేటువంటి అగార్ అగార్. దీంట్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి కణజాల వర్ధనంలో పోషక యానకం కింద దీన్ని వాడతారు. సో ఇది పేజ్ నెంబర్ 34లో ఈ విషయాలు చూసుకోండి. తర్వాత పేజ్ నెంబర్ 34లో కొన్ని బ్రాంచెస్ ఇచ్చాడు. చాలాసార్లు మీకు బ్రాంచెస్ చెప్పాను. చూడండి, బయాలజీ బ్రాంచెస్ గురించి మీకు చెప్పాను కదా. ఈ ప్యూర్ బ్రాంచెస్ ఎవరు, మీకు అడ్వాన్స్ బ్రాంచెస్ ఇస్తారని చెప్పాను, అవి మీరు చూడాలి. ఈ ప్యూర్ బ్రాంచెస్ ఏమన్నా చూడండి ఇక్కడ, ఇవేమి ఇవ్వడండి, ఇవి మీకు తెలుసు కదా. కణశాస్త్రం అంటే ఏంటి, వర్గీకరణ శాస్త్రము, పరాగరణ శాస్త్రము, ఎంబ్రియాలజీ, పేలియోబాటనీ అండ్ జెనెటిక్స్, లైక్నాలజీ, బ్రయాలజీ, ట్రేడాలజీ, ఇవన్నీ మీకు తెలుసు కదా. కాబట్టి మీరు చూసుకోండి, ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి చూడండి. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి, అంటే మనకి టైం ప్రకారం చెప్తున్నాను, చాప్టర్ 3లో ఉన్నటువంటి మొక్కల విజ్ఞానం, అదేవిధంగా వృక్ష శాస్త్రం అనేటువంటి ఈ నుంచి ఏం చదవాలో చెప్తున్నాను. టైం ఉంది కాబట్టి కంగారు పడకండి, అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ పేజీ నెంబర్ 37లో ఇలాగా పారిభాషిక పదకోశం అని చెప్పేసి ఇలాగ ఇచ్చారు. దీనిలో అగార్ అగార్ ఇచ్చారు చూడండి, జున్ను గడ్డి ఇచ్చారు. సో జున్ను గడ్డి వచ్చేసి మనకి ఇది ఎరుపు రంగు శైవలాలు, అంటే రోడోఫైసి కుటుంబానికి చెందిన మొక్కల నుంచి తీస్తారు ఇది. ఓకే, ఇది ఒక పాక్షిక ఘనీభవన యానకాలు, ఇది ఒక భాగం. కాబట్టి జున్ను గడ్డి అగార్ అగార్ అనేది ఎరుపు రంగు శైవలాల నుంచి తీస్తారు. సో ఈ అగార్ అగార్ అనేది పోషక యానకంగా ఉపయోగపడుతుంది. అంటే పోషక యానం మీద ఏదైనా ఒక మొక్క యొక్క భాగాలు పెరగడానికి ఉపయోగపడుతుంది ఇది. సో ఇది మనకి ఈరోజు దీంట్లో ఉన్నటువంటి అంశము. తర్వాత మనకి చాప్టర్ 4 వృక్షరాజ్యం గురించి మాట్లాడదాము. వృక్షరాజ్యం గురించి ఒకసారి పేజ్ నెంబర్ 39 రండి. సో 39లో ఫస్ట్ మనకి ఇక్కడ కొన్ని డివైడ్ చేసాము. మనకి పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు డివైడ్ చేసాము. దాంట్లో ఈరోజు మనం శైవలాల గురించి మాట్లాడదాము. శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఆవృత్తి బీజాలు, వివృత్తి బీజాలు, వీటి యొక్క లైఫ్ సైకిల్ గురించి మాట్లాడదాం. అయితే చూడండి ఒకసారి మొదటి పేజ్ నెంబర్ 39లో శైవలాలు, ఆల్గే. సో ఆల్గే అంటే ఏంటి అని అడుగుతారు. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, శైవలాలు అనేవి పత్రహరితం కలిగి ఉంటాయి, సరళమైన థాలస్ కలిగి ఉంటాయి. థాలస్ అంటే కరెక్ట్గా వేరు, కాండం, రూట్, స్టమ్గా అంత క్లారిటీగా ఉండవు. వేరు కాండం లేకుండా ప్రిమిటివ్ ప్లాంట్స్ అనమాట ఇవి. సరళమైన థాలస్ని కలిగి స్వయం పోషకమైనటువంటి చాలా వరకు నీటిలో పెరిగేటువంటి మొక్కలే, నాచు మొక్కలే మనకి శైవలాలు అని చెప్పొచ్చు. మరి దీనిలో ఏమడుగుతారంటే ఇక్కడ క్లామిడోమోనాస్, అది ఏకకణంలో ఉన్నటువంటి ఆల్గే. పేజ్ నెంబర్ 39లో సెకండ్ పారాలో ఉంది. తర్వాత దీంట్లో ఈ శైవలాల్లో వాల్వాక్స్ ఒకటి ఉంది, అది సహానివేశానికి సంబంధించింది, కాలనీకి సంబంధించింది. తర్వాత యూలోథ్రిక్స్ ఉంది, ఒక తంతు రూపంలో ఉంటుంది. తర్వాత మనకి అదేవిధంగా ఇవి శైవలాల గురించి కొన్ని ఇచ్చాడు ఎగ్జాంపుల్స్. తర్వాత పేజీ నెంబర్కి ఒకసారి రండి. పేజీ నెంబర్ 40కి ఒకసారి వస్తే మనకి ఈ శైవలాల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, ప్రత్యుత్పత్తి ఇచ్చారు, ఇది అంత అవసరం లేదు మనకి. తర్వాత పేజ్ నెంబర్ 40లో ఇక్కడ చూడండి, జెలిడియం గ్రాసిలేరియా నుంచి లభ్యమయ్యే ఉత్పత్తులు ఒకటైన జున్ను గడ్డి అగార్ అగార్ని సూక్ష్మజీవులను పెంచడానికి ఐస్ క్రీములు, జెల్లీల తయారులో వాడుతున్నారు. జెలిడియం గ్రాసిలేరియా అనేటువంటి ఈ రోడోఫైసి కుటుంబానికి చెందినటువంటి ఆల్గే నుంచి జున్ను గడ్డి తయారు చేస్తున్నారు. తర్వాత మనకి లామినేరియా, ఫియోఫైస్కి చెందినటువంటి లామినేరియా వంటి సముద్రపు కలుపు మొక్కలు, అంటే దీన్ని కెల్ఫ్ అని చెప్తాము. లామినేరియా వంటి సముద్ర కలుపు మొక్కల నుంచి అయోడిని సేకరిస్తున్నారు. ఓకే, క్లోరెల్లా స్పైరులినా అనేటువంటి ఏకకణ శైవలాలను అంతరిక్ష యాత్రికులు వాళ్ళు ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చారు శైవలాల గురించి. అదేవిధంగా మనకి ఫోర్ఫైరా, లామినేరియా, సర్గాసం లాంటి 70 సముద్ర శైవల జాతులని ఆహారంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఆల్జిన్ ఒకటి ఉంది, గోధుమ వర్ణ శైవలాలు, పియోఫైసి, కర్రాజిన్ ఉంది, రెడోఫైసి, ఇవన్నీ కూడా మనకి కమర్షియల్గా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి పేజ్ నెంబర్ 40లో రెండో పారాలో ఇచ్చారు. ఈ రెండో పారాలో ఇంపార్టెంట్ ఏంటంటే, జెలిడియం గ్రాసిలేరియా అనేటువంటి శైవలాల నుంచి జున్ను గడ్డి తయారు చేస్తారు ఒకటి. లామినేరియా వంటి కెల్ఫ్ అంటే సముద్రపు కలుపు మొక్కల నుంచి అయోడిన్ సేకరిస్తున్నారు.
క్లోరెల్లా అదేవిధంగా స్పైరులా అని అంతరిక్షంలో యాత్రికులు ఆహారంగా తీసుకువెళ్తున్నారు అలాగా. కాబట్టి ఈ శైవలాల్లో మనకి యాక్చువల్గా దీన్ని మనం 3 తరగతుల్లో విభజించవచ్చు. క్లోరోఫైసి గురించి ఇచ్చారు. మరి క్లోరోఫైసి పేజ్ నెంబర్ 40లో క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి అలాగా 3 తరగతులుగా మనం ఈ శైవలాల్ని మనం డివైడ్ చేస్తాం. దానిలో ఫస్ట్ వన్ క్లోరోఫైసి. మరి క్లోరోఫైసి అంటే సాధారణంగా వీటిని ఆకుపచ్చ శైవలాలు అంటాము, అంతే. ఇదంతే. తర్వాత ఇక్కడ మనం చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే, మీ వీడియో పక్కన మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు ఇస్తాను, ఈ ఫోటోలు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నారు, శైవలాలలో ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి. వాల్వాక్స్, క్లామిడోమోనాస్, కారా క్లోరోఫైసి కుటుంబానికి చెందినవి. గోధుమ వర్ణ శైవలాలు ఉన్నాయి, లామినేరియా, ఫ్యూకస్, డిక్టియోటా. ఎరుపు వర్ణ శైవలాలు ఉన్నాయి, రోడోఫైసి, రెడ్ ఆల్గే, పోర్ఫైరా, పాలిసైఫోన్ అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని పిక్చర్స్ ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్కసారి ఈ పిక్చర్స్ కూడా ఇచ్చేసి అదేంటో ఎగ్జామ్లో ఫ్రేమ్ చేయమని అంటే అడగొచ్చు. ఓకే. తర్వాత పేజ్ నెంబర్ 42కు రండి ఒకసారి. మరి పేజ్ నెంబర్ 40లో శైవలాలు అనేవి క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి అనేటువంటి క్లాసులు కాబట్టి ముందు క్లోరోఫైసి. మరి క్లోరోఫైసిలో మనకి శైవలాలను సాధారణంగా ఆకుపచ్చ శైవలాలు అంటాము. దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే క్లామిడోమోనాస్, వాల్వాక్స్, యూలోథ్రిక్స్, స్పైరోగైరా, కారా, ఇవన్నీ 42 పేజ్లో ఉన్నాయి. తర్వాత ఫియోఫైసి కుటుంబానికి చెందినటువంటి ఆల్గే, దీన్ని మనం గోధుమ వర్ణ శైవలాలు అని చెప్తాము. ఓకే. సముద్రపు కలుపు మొక్కలను కూడా చెప్తాము. దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఎక్టోకార్పసు, డిక్టియోటా, లామినేరియా, సర్గాసము, ఫ్యూకస్ అనేవి ఫియోఫైసి తరగతికి చెందినటువంటి కొన్ని శైవలాలు. ఎక్టోకార్పసు, డిక్టియోటా, లామినేరియా, సర్గాసము, ఫ్యూకస్. తర్వాత మనకి రోడోఫైసి అంటే యాక్చువల్గా మనకి రోడోఫైసి కుటుంబం చెందిన మొక్కల్లో అంటే రోడోఫైసి కుటుంబం అంటే ఆల్గేలో మనకి R-ఫైకో ఎరిత్రిన్ ఎక్కువగా ఉంటుంది, ఎరుపు వర్ణ ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎరుపు వర్ణ శైవలాలు అంటాము. అయితే ఈ శైవలాల్లో ఉన్నటువంటి క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి గురించి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఇచ్చారు పేజ్ నెంబర్ 43లో. ఇదిగో ఈ టేబుల్ మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఇక్కడ టేబుల్ ఇచ్చారు. అక్కడ మనకి తరగతి క్లోరోఫైసిలో ఏముంటుంది, ఫియోఫైసిలో ఏముంటుంది, రోడోఫైసిలో ఏముంటుంది, వర్ణద్రవ్యాలు ఏముంటాయి, మరి నిల్వ ఆహార పదార్థం ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. ఒక్కసారి ఈ టేబుల్లో చూడండి, బిట్టు ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మరి మీరు. ఓకేనా. తర్వాత ఇది క్లోరోఫైసి గురించి, తర్వాత ఫియోఫైసి, రోడోఫైసి గురించి మాట్లాడాము. ఇది శైవలాల గురించి, అంతే. శైవలాల గురించి ఒక తరగతి తీసుకొని దానికి కాన్సెప్ట్ అడిగి దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటి, మరి ఆ ఎగ్జాంపుల్లో ఏ శైవలమైనా మనకి వాణిజ్యపరంగా ఉత్పత్తి ఉపయోగపడుతుందా లేదా అని అడగొచ్చండి. ఓకే. కొంచెం త్రోట్ ఇబ్బంది పెడుతుంది. ఓకేనా. తర్వాత మనకి పేజ్ నెంబర్ 43లో బ్రయోఫైట్స్ గురించి చూడండి. బ్రయోఫైట్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటిని ఏమంటామంటే యాక్చువల్గా బ్రయోఫైట్లని మాస్ మొక్కలు అని చెప్తాము. మొదటిసారిగా భూమి మీద ఉన్నటువంటి ఉభయచర మొక్కలు అంటాము, లివర్ వర్డ్స్ అంటాము, హార్న్ వర్డ్స్ అంటాము. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి బ్రయోఫైటాకి చెందినవి. మరి బ్రయోఫైటా అంటే మనకి పుష్పించని మొక్కలు, నాళిక కణజాలం లేకుండా, నాళిక కణజాలం అంటే వాస్కులర్ టిష్యూ, గ్జైలం అండ్ ఫ్లోయం లేకుండా పుష్పించని మొక్కలు ఏదంటే మనకి బ్రయోఫైటా. ఇవి భూమి మీద ఉన్నటువంటి ఆదిమ నేల మొక్కలు అని చెప్పేసి పేజ్ నెంబర్ 43లో బ్రయోఫైటా గురించి ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇవి ఆదిమమైనటువంటి నేల మొక్కలని, నాళిక కణజాలం లేకుండా పుష్పించని మొక్కలు, పుష్పించవు. ఓకే. వీటిని మాస్ మొక్కలు అంటాము, లివర్ వర్డ్స్ అంటాము, హార్న్ వర్డ్స్ అంటాము అన్నమాట. ఓకేనా. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి బ్రయోఫైటా గురించి. తర్వాత మనకి బ్రయోఫైటాలో మనకి యాక్చువల్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉంది చూడండి. పేజ్ నెంబర్ 45లో బ్రయోఫైటాలో స్పాగ్నమ్ ఒకటి ఉంది. ఈ స్పాగ్నమ్ అనేటువంటి మాస్ జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్నటువంటి పిట్ను ఇస్తాయి. ఓకే. ఇంధనంగా వాడబడుతున్నటువంటి PEAT పిట్ని ఇచ్చేవి స్పాగ్నమ్ అనేటువంటి బ్రయోఫైటా మొక్క. ఓకేనా. దీనికి నీటిని నిలుపుకునే శక్తి ఉండటం వల్ల
జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగపడతాయి. ఓకేనా. తర్వాత మాస్ మొక్కలు అనేవి లైకెన్లతో కలిసి కూడా సహనివేశం చేసేటువంటి మొట్టమొదటి జీవులు. ఈ బ్రయోఫైటా మొక్కలు లైకెన్లతో కూడా సహజీవనం చేయగలవు. కాబట్టి ఇక్కడ స్పాగ్నమ్ అనేటువంటి ఈ మాస్ జాతులు, బ్రయోఫైటా జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్నటువంటి పిట్ను ఇవి ఇస్తాయి అంటున్నారు. ఓకే. తర్వాత ఈ బ్రయోఫైటాలో మనకి 3 తరగతులు ఉన్నాయి. ఫస్ట్ వన్ హెపాటికాప్సిడా, దీన్ని లివర్ వర్డ్స్ అంటాము. యాంథోసెరటాప్సిడా, దీన్ని హార్న్ వర్డ్స్ అంటాము. మూడోది బ్రయాప్సిడా, ఇది మాస్ మొక్కలు. అలాగే 3 తరగతులుగా విభజించడం జరిగింది. బ్రయోఫైటా మొక్కల్లో తరగతులు హెపాటికాప్సిడా, యాంథోసెరటాప్సిడా, బ్రయాప్సిడా. హెపాటికాప్సిడా, యాంథోసెరటాప్సిడా, బ్రయాప్సిడా. హెపాటికాప్సిడాని లివర్ వర్డ్ అని, యాంథోసెరటాప్సిడాని హార్న్ వర్డ్స్ అని, బ్రయాప్సిడాని మాస్ మొక్కలు అని చెప్పేసి 3 తరగతులుగా బ్రయోఫైట్ అని ఇచ్చారు ఇక్కడ. దీంట్లో మనకి అంతే, మనకి ఇంకా ఎక్కువ మనం చదవలేమండి ఇక్కడ. ఒకసారి మీకు పీడిఎఫ్ పెడుతున్నాం కాబట్టి ఒకసారి జస్ట్ మీరు లైన్ టు లైన్ చూడండి, అంత ఇది కాదు. తర్వాత టెరిడోఫైట్లు. మరి టెరిడోఫైట్ల యొక్క కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్లో కూడా అడుగుతారు కాబట్టి టెరిడోఫైట్లు ఏంటంటే మనకి వీటిని ఏమంటామంటే, టెరిడోఫైట్ మనకు గుర్తు రావాలంటే ఫెర్న్ అని గుర్తు రావాలి. ఫెర్న్ మొక్కలు కావచ్చు. వీటిని క్లబ్ మాస్లు అంటాము, హార్స్ టైల్స్ అని చెప్తాము. హార్న్ వర్డ్స్ అవి బ్రయోఫైటా, హార్స్ టైల్స్ వచ్చేసి టెరిడోఫైటా. మాస్ మొక్కలు బ్రయోఫైటా, క్లబ్ మాస్లు టెరిడోఫైటా. కాబట్టి క్లబ్ మాస్లు పేజ్ నెంబర్ 46లో 2వ పేరాలో ఉన్నాయి చూడండి. టెరిడోఫైట్లు, క్లబ్ మాస్లు, హార్స్ టైలు, ఫెర్నలు మొదలైనవి టెరిడోఫైటాకు చెందినటువంటి మొక్కలు. సో వీటిని ఏమంటామంటే నాలిక కణజాలం కలిగినటువంటి, జైలం అండ్ ఫ్లోయం కలిగినటువంటి మొట్టమొదటి నేల మీద నివసించే మొక్కలు ఏంటంటే ఇవి. వాస్కులర్ బండిల్స్, జైలం వెజల్స్ ని కలిగినటువంటి మొట్టమొదటి నేల మొక్కలు ఏంటంటే మనకి టెరిడోఫైటాలు అని గుర్తుపెట్టుకోండి. సో టెరిడోఫైటాలో కూడా మనకి కొన్ని ఉన్నాయి చూడండి. టెరిడోఫైటా అని పేజ్ నెంబర్ 48లో 4 తరగతులుగా విభజించారు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ సీలాప్సిడా. సీలాప్సిడా అంటే మనకి సైలోటమ్ దాంట్లో ఉంటుంది. తర్వాత లైకాప్సిడా, లైకోపోడియము, సెలాజినల దాంట్లో మొక్కలుగా ఉంటాయి. సీనాప్సిడా ఈక్విజినో ఉంటుంది. టెరడాప్సిడా డ్రయాప్టెరిస్ ఉంటుంది. టెరిస్, ఎడియాంటమ్ అన్నీ కూడా ఉంటాయి. వీటినన్నింటినీ కలిపి మనం ఫెర్నలు అని పిలుస్తాము. టెరాప్సిడాలో ఉన్నటువంటి టెరాప్సిడా, డ్రయాప్టెరిసు, టెరిసు, ఎడియాంటమ్ కలిపి ఫెర్న్ అని చెప్తాము. కాబట్టి టెరిడోఫైటాను 4 తరగతులు విభజించారు. మొదటిది సీలాప్సిడా, దీంట్లో ఏ ప్లాంట్ వస్తుంది, సైలోటమ్ వస్తుంది. 2 లైకాప్సిడా, దీంట్లో వచ్చేది లైకోపోడియము, సెలాజినెల్లా వస్తుంది. 3వది స్పీనాప్సిడా, ఈక్విజిటమ్ వస్తుంది. 4వ తరగతి వచ్చేసి మనకి టెరాప్సిడా, దీంట్లో డ్రయోప్టెరిసు, టెరిసు, ఎడియాంటమ్ ఇవన్నీ వస్తాయి. వీటన్నిటి కలిపి మనం ఫెర్న్ మొక్కలని చెప్తాము. ఇది బ్రయోఫైటా యొక్క కాన్సెప్టు. తర్వాత వివృత బీజాలు అంటే ఏంటి, ఆవృత బీజాలు అంటే ఏంటి. మరి వివృత బీజాల్లో ఫ్రూట్ ఉంటుంది, సీడ్స్ ఉంటాయి, కానీ దాని చుట్టూ మనకి ఫ్రూట్ లేయర్ ఉండదు. విత్తనం యొక్క కవచం ఉండదు. విత్తనాలు బహిర్గతంగా ఉంటాయి. దాన్ని మనం నగ్న విత్తనాలు అంటాము. వివృత బీజాలు జిమ్నోస్పెర్మ్ అని చెప్తాము. ఓకే, ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 48లో ఫలదీకరణ ముందు తర్వాత కూడా అండాశయ గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉన్నటువంటి అండాలు కలిగినటువంటి మొక్కలని మనం వివృత బీజాలు లేదా జిమ్నోస్పెర్మ్ అని చెప్తాము. అంటే ఫలదీకరణ ముందు తర్వాత కూడా అండాశయ గోడలతో ఆవరించదు, ఓన్లీ ఓపెన్గా ఉంటుంది. అంటే విత్తనం చుట్టూ సీడ్స్ కనబడుతుంటాయి, విత్తన కవచం అనేది ఉండదు. ఓకే, తర్వాత ఇంకో వివృత బీజాలు అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మనకి విత్తనాలు కూడా ఫలదీకరణ అనంతరము ఫలకవచం లేకుండా నగ్నంగా ఉంటాయి. ఇంకోటి ఆర్కీగోనియంను కలిగినటువంటి పుష్పించే మొక్కలు ఏంటంటే మనకి జిమ్నోస్పెర్మ్స్. ఆర్కీగోనియంను కలిగినటువంటి పుష్పించే మొక్కలు ఏంటంటే మనకి జిమ్నోస్పెర్మ్స్. సో దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పేజ్ నెంబర్ 48లో 2nd పేరాలో ఉంది. వివృత బీజ మొక్కల్లో ఒకటైనటువంటి సెక్వోయియా అనేటువంటి అతిపెద్ద రోజ్ వుడ్ వృక్షం అతి పొడవైన వృక్షాల్లో ఒకటనమాట. అంటే వివృత బీజాల్లో ఒకటైనటువంటి సెక్వోయియా అనేటువంటి అతిపెద్ద రోజ్ వుడ్ వృక్షం అనేది
అతి పొడవైనటువంటి వృక్షాల్లో ఒకటనమాట ఇది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రతికి ఉన్నటువంటి జిమ్నోస్పెర్మ్కి చెందినటువంటి శిలాజం ఏంటంటే మనకి గింకో అని గుర్తుపెట్టుకోండి. గింకో అనేది బ్రతికి ఉన్న శిలాజంగా మనం పరిగణిస్తాము. ఓకేనా. తర్వాత ఏంటంటే మనకి కొన్ని జాతులు శిలీంధ్రాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఓకే. తర్వాత ఇంకా దీని గురించి ఎగ్జాంపుల్ ఏమడుతాడంటే మనకి ఓకే. మరి వివృతి బీజాల్లో ఉన్నటువంటి రకాలు తరగతులు ఏంటి? 3. ఫస్ట్ వన్ సైకోడాప్సిడా. సైకోడాప్సిడా అనేది ఒక తరగతి, దీంట్లో సైకస్ ఉంటుంది. 2 కొనిఫెరాప్సిడా, దీంట్లో ఫైనస్ ఉంటుంది. తర్వాత నీటాప్సిడా, నీటం ఉంటుంది అనమాట. 3 తరగతులు ఉంటాయి. ఇది వివృత బీజాల గురించి. ఓకే. ఆవర్త బీజాల గురించి మాట్లాడతాం. ఆవర్త బీజాలు ఉన్నాయి. సో యాంజియోస్పెర్మ్స్. సో యాంజియోస్పెర్మ్స్ అంటే ఏంటి? సో నగ్న విండ అండాలు ఉంటే మనకి వివృత బీజాలు అని చెప్తాము. తర్వాత యాంజియోస్పెర్మ్స్ అంటే అన్నీ కూడా మనకి సాధారణంగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి, ఆవర్త బీజాలు వస్తాయి. మరి ఆవర్త బీజాలు అంటే ఏంటంటే, ఆవర్త బీజాలు అనేవి పిండాన్ని ఏర్పరిచే, డెఫినేషన్ చెప్తాను చూడండి, పిండాన్ని ఏర్పరిచే స్త్రీ బీజాశయం లేదా ఆర్కిగోనియంలు లేని నాళికా కణజాలయుతమైన ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు. సో ఆవర్త బీజాలు ఏంటి? పిండాన్ని ఏర్పరుస్తాయి. ఎలా ఏర్పరుస్తుందో మనకి ద్విఫలదీకరణము ఫలదీకరణ ప్రాసెస్ తెలుసు. పిండాన్ని ఏర్పరుస్తాయి. స్త్రీ బీజాశయం లేదా ఆర్కిగోనియంలు ఉండవు. ఆర్కిగోనియంలు లేకుండా నాళికా కణజాలయుతమైన దారువు పోషకణజాలను కలిగి ఫలాలను కలిగి ఉండేటువంటి పుష్పించే మొక్కలే మనకి ఆవర్త బీజాలు. దీంట్లో మనకి ఆవర్త బీజాల యొక్క ప్రత్యుత్పత్తిలో మనకి ఫలదీకరణంలో ద్విఫలదీకరణం వస్తుంది. తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఎండోస్పెరం ఫామ్ అవుతుంది. ద్విఫలదీకరణం ఉంటుంది. చాలా చాలా రకాలుగా ఉంటాయి. ఆవర్త బీజాల్లో ఫలదీకరణం అనంతరము ఓవరీ ఏదైతే ఉందో అది ఫలంగా, ఓవిల్ ఏదైతే ఉందో అది విత్తనంగా మారుతుందని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవర్త బీజాల్లో ఈ ఉన్నటువంటి ఓవిల్స్లో మనకి పిండకోశం ఉంటుంది. ఆ పిండకోశం అనేది 7 కణాలతో అదేవిధంగా 8 కేంద్రకాల స్థితిలో ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనకి దీంతో కాన్సెప్ట్స్ అయిపోయింది. పేజ్ నెంబర్ 51కి రండి ఒకసారి. మొక్కల జీవిత లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. దాంట్లో ఏకస్థితిక జీవిత చక్రం దేనికి ఎగ్జాంపుల్ అంటే వాల్వాక్సు, స్పైరోగైరా, క్లామిడోమోనాస్. వాల్వాక్సు, స్పైరోగైరా, క్లామిడోమోనాస్ అనేది ఏకస్థితిక జీవిత చక్రం, హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్తాము, గుర్తుపెట్టుకోండి. తర్వాత పేజ్ నెంబర్కి 52కి రండి ఒకసారి. ద్వయ ఏకస్థితికము, డిప్లో హ్యాప్లాంటిక్. ఓకే. ద్వయ ఏకస్థితికం అనేటువంటి లైఫ్ సైకిల్ అనేది టెరిడోఫైటా మొక్కల్లో ఉంటుంది. విత్తనాలు కలిగి ఉన్నటువంటి మొక్కల్లో కూడా మనకి ద్వయ ఏకస్థితికం అనేది ఉంటుంది. సో తర్వాత మనకి బ్రయోఫైటా మొక్కల్లో ఉన్నటువంటి లైఫ్ సైకిల్ ఏంటంటే పేజ్ నెంబర్ 52లో ఉంది. ఏకద్వయస్థితికము, ఏకద్వయస్థితిక జీవిత చక్రం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత శైవలాల్లో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. శైవలాలు చాలా వరకు ఏకస్థితికంగా ఉంటే, ఈ ఏకస్థితికంలో ఉంటాయి శైవలాలు. కానీ ఎక్టోకార్పసు, కెల్ఫ్ అంటే లామినియర్ ఎక్టోమనికి చెందిన మొక్కలు ఇవి శైవలాలు. ఎక్టోకార్పసు, కెల్ఫ్ లాంటి కొన్ని ఏం జరుగుతాయంటే ఏకద్వయస్థితికంగా ఉంటాయి. సో శైవలాలు అనేవి సాధారణంగా ఏకస్థితిక జీవిత చక్రమే. కానీ ఎక్టోకార్పసు అదేవిధంగా కెల్ఫ్ పేజ్ నెంబర్ 52లో ఇచ్చాడు, ఏకద్వయస్థితికంగా ఉంటాయి. తర్వాత ఫ్యూకస్ అనేది ద్వయస్థితికంగా ఉంటుంది. పాలిసైపోనియా అనేది ద్విదయస్థితికంగా ఉంటుంది, ద్వయస్థితికంగా ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 52లో ఉన్నటువంటి అంశం. ఇంకా మీరు పేజ్ నెంబర్ 53లో సారాంశం మీకు నేను పీడిఎఫ్ పెడతాను. తర్వాత పేజ్ నెంబర్ 55లో ఉన్నటువంటి పారిభాషిక పదకోశం కూడా మీకు పెట్టేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి మీరు జస్ట్ రివైజ్ చేసుకోండి. దీంతో మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసాము. దీని నుంచి మనకి మిగిలిపోయినటువంటి ఎక్కడైతే టాపిక్ ఉంటాయో అవన్నీ కూడా బిట్ బ్యాంక్ రూపంలో అవి కూడా వీడియో చేస్తున్నాను కాబట్టి అక్కడ కవర్ చేస్తాను. సో ఇది యూనిట్ 1కి సంబంధించి. ఫస్ట్ ఇది బాటనీకి సంబంధించి యూనిట్ 1 3 చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో. నెక్స్ట్ మనకి యూనిట్ 2 వచ్చేసి మార్ఫాలజీ, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ ఇది చెప్తాను. మీరు ఒకసారి మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్ ఉంటే మీరు కూడా చదివి రెడీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఉపయోగపడతాయని నమ్ముతూ ఎల్లప్పుడూ సదా ఎల్లప్పుడూ మీతో ఉండేది ఈ కార్తిక్ బయో అకాడమీ. సో ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.
Hope, thank you and all. Have a nice day. God bless you.